ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక అమ్మ గురించి తెలుసుకుందాం. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు డిసెంబర్ 16 ఈ టైంలో చలి ఎంత ఉంది అనేది మనకు తెలుసు. బయటికి వెళ్ళినామంటే అసలు చలికి తట్టుకోలేకపోతున్నాం, అంత చలి ఉంది. అటువంటిది వాళ్ళ సంతానం ఒక అమ్మని మధ్యరాత్రి అర్ధరాత్రి నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు. ఆమెకి ఏజ్ కూడా తక్కువ లేదు, 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలున్న ఒక అమ్మని రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు. అది ఏందనేది ఈ వీడియో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం పట్టణం అవుట్కట్స్లో. అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర అల్పా హోటల్ ఉంది. ఆ హోటల్ దగ్గరికి అర్ధరాత్రి ఒక కార్ వచ్చింది. ఆ కారులో 2-3 ఉన్నారు. ఉండి అందులోంచి ఒక ముసలామెను దింపారు. ఆమెకు 80 సంవత్సరాలు ఉంటాయి. ఆ ముసలామెను దింపి ఆల్పా హోటల్ దగ్గర ఒక కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న స్థానికులు కొద్దిసేపు చూసిర్రు. ఆమె చలికి వణుకుతుంది. అర్ధరాత్రి నార్మల్గానే మార్నింగ్ 8-9 గంటల వరకు చలి ఉంటుంది. సాయంత్రం 3:34 అయిందంటే చలి స్టార్ట్ అవుతుంది. చలి స్టార్ట్ అయ్యి వణుకుతున్నది. అంత చలి ఉంది. క్లైమేట్ కొంచెం కంప్లీట్గా పడిపోయింది. చాలా చలి పెడుతుంది. అటువంటిది అర్ధరాత్రి ఒక ముసలామెని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్దిసేపు చూసి అటకించున్న స్థానికులు చూసి ఆమె ఎటువంటి సమాధానం చెప్తలేదు. 80 సంవత్సరాలు కదా, సరిగ్గా మాట్లాడలేకపోతుంది. ఇంకోటి చలికి వణుకుతుంది. వణికేసరికి అక్కడున్న స్థానికులు అటు ఇటుగా కొద్దిసేపు చూసి ఎవరు ఆల్రెడీ కొంతమంది చూసిరు. అందులో కారు వచ్చి దింపి ఆమెను కూర్చోబెట్టిపోయింది. కొంతమంది చూసిరు. కొద్దిసేపు చూసేసరికి ఎవరు రాకపోయేసరికి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి జరిగింది చెప్పారు. పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేసారు. అక్కడికి ఇమ్మీడియట్గా వచ్చి ఆమెను అడిగితే ఆమె నుండి ఎటువంటి సమాచారం దొరుకుతలేదు. అంటే ఆమె నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తలేదు. పాపం సరిగ్గా మాటలు అంటే ఏజ్ ఎక్కువ అయిందా, 80 సంవత్సరాలు కదా, మాట్లాడలేకపోతుంది. ఇంకోటి చలికి వణికిపోతుంది. ఆమె ఎటువంటి ఆన్సర్ ఇవ్వకపోయేసరికి దగ్గరలో ఉన్న బీకేఆర్ వృద్ధాశ్రమానికి ఫోన్ చేసేసరికి ఆ బీకేఆర్ వృద్ధాశ్రమం యజమానురాలు కానూరు శేషుమాధవి ఆమె ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడికి చేరుకొని ఆమెని వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్ళారు. అదే రాత్రి ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆమె దగ్గర ఉన్న ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయంటని చెప్పి చెక్ చేస్తే ఆమె దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంది. ఆ ఆధార్ కార్డు ప్రకారం ఆమె పేరు లక్ష్మీకాంతం, ఆమె ఊరు కొండపావురు అలాంటని తెలిసింది. పోలీసులు ఆ ఊరికి సంబంధించి ఫోన్ చేసి వాళ్ళ ఇంటిలకు సంబంధించి పిలిపించి ఆ రాత్రి ఆమెని ఎవరెవరు వచ్చిర్రు, ఎందుకు వదిలేసిపోయారు అంటని చెప్పి డీటెయిల్స్ అడుగుతున్నారు. ఆ పూర్తి వివరాలు ఇంకా ఈరోజు న్యూస్కు రాలేదు. వచ్చినాక మళ్ళీ అప్డేట్ చేస్తా. ఇట్లా ఒక అమ్మని ఇట్లా చలికి ఆమె ముసలామె తింటదా అంటే పెద్ద తినేది ఏం లేదు. ఆమె ఎంత తింటుంది? 80 సంవత్సరాల ముసలామె ఎంత తింటుంది? రోజుకు ఒక పూట తింటే ఆమెకు అరగదు. కొంచెం తింటుంది. కాకపోతే కొంచెం సేవ చేయాల్సి వస్తుందేమో. ఎందుకు మనం పుట్టినప్పుడు మనకు చేసింది కదా అమ్మ నాన్న, సేవ చేస్తేనే కదా మనం పెద్దగా అయింది. లేకపోతే డైరెక్ట్గా పుట్టి మాత్రం ఇట్లా నీట్గా డ్రెస్ వేసుకొని అయితే ఉండలేం కదా. ఎంతో సేవ చేస్తేనే మనం ఇట్లా తయారైనాం. చిన్నప్పుడు మనకేం తెలుసు చెప్పు? సేవ మనం ఎంత గలీజ్గా చేసేది అనేది ఆ అమ్మనే కదా చేసేది. ఇట్లా అమ్మని వాళ్ళకు చేయలేక ఆమెని నడి రోడ్డు మీద అర్ధరాత్రి కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళిపోయారు చలికి. అది కూడా నార్మల్ టైంలో కూడా వెదర్ నార్మల్ కూడా లేదు. చలికి వణుకుతుంటే ఆమెను అక్కడ కూర్చోబెట్టిపోయారు. ఇది మన ఇప్పుడున్న జనరేషన్ సమాజం ఇట్లా తయారవుతుంది. ఆ పాపం ఆ వృద్ధాశ్రమము ఆమె రెస్పాండ్ అయింది కాబట్టి ఆమెకు ఒక ఆశ్రమం ఇచ్చింది. లేదంటే ఆమె పరిస్థితి ఏం కావాలి? ఆ చలికి వచ్చే తల్లిదండ్రులు సంపాదించే ఆస్తిలో పాలు పంచుకుంటారు. నాకింత కావాలనుకుంటారు. ఇంతకుముందుకు మనం ఒక స్టోరీ తాగినాం. ఆస్తి కోసం అంటని చెప్పి అన్న తమ్ముడిని చంపేసింది. ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేస్తారు. ఆస్తి కోసం కొట్లాడుతున్నారు. తల్లిదండ్రుల మీద కొట్లాడుతున్నారు, తోబుట్టుల మీద కొట్లాడుతున్నారు, కేసులు వేస్తున్నారు. ఆస్తి వాళ్ళు సంపాదించిన ఆస్తి మీద కేసులు వేయడానికి, కొట్లాడడానికి అధికారం ఉంటుంది. అలా చూసుకోవడానికి మాత్రం బాధ్యత అనేది లేకుండా అయిపోతుంది. ఇది ఇప్పుడున్న జనరేషన్ తయారవుతున్నది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎట్లయితే తెలియదు, కానీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం వృద్ధాశ్రమాలు వెలగడానికి కారణం ఇటువంటి పిల్లలు ఉండడం కాబట్టే వృద్ధాశ్రమాలు తయారవుతున్నాయి. ఎందుకంటే ఆస్తిని తీసుకుంటారు, వాళ్ళని వదిలేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం, ఇటువంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇది కొత్త ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.